దగ్గర సైట్ కొట్టించాలక ఇక్కడ కూడా వచ్చాడే నీ బొంద. దానికి 50 రూపాయలు అప్పించాడే, అవి తీసుకోవడానికి వచ్చాడు. ఏంటన్నయ్యా ఎప్పుడొచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేదానిగా. ఏమైంది? ఏంటి దిగులుగా ఉన్నావు? విశ్వనాథ్ తిట్టాడా? మనసేం బాగలేదురా. మనసు బాగోలేదా? సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదెలా? చూడగానే ప్రేమ సినిమాలో చూపించినట్టు. నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. నీకు నువ్వే ఊహించుకొని తిరుగుతుంటే ఎలా? ఆకర్షణ, కేవలం ఆకర్షణ నాది. అది పోదాం. అన్నయ్య ఎక్కడికి? కూర్చో. అమ్మాయి కనిపించినప్పుడల్లా నాకేం జరుగుతుందో, నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంది బుజ్జి. అన్నయ్య ఇదంతా నీతో చెప్పుకోవాలనిపించింది. నువ్వు తప్పు నాకు ఇంకెవరున్నారా బుజ్జి? అన్నయ్య ఇలా చూడు. నాకు చెప్పావు కదా, ఇంక దిగులు పడకు. అమ్మాయి పేరేంటి? ఆ అందమైన అమ్మాయి మా వదిన. ఓకే అన్నయ్య, దానికన్నా ఓ ముఖ్యమైన విషయం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక కూర్చున్న అమ్మాయి ఏమో అనిపిస్తుంది. వెంటనే తిరగద్దు, మెల్లగా మెల్లగా చూడు. ఇతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి ప్రియను మాట్లాడుతున్నాను. ఫైన్ ఫైన్. బాలనయ్య ఊటీకి వస్తున్నాడు. ఈ రాత్రికే చదవడానికే. ఓకే పెట్టేస్తున్నాను. బుజ్జి,
ఉమ్, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఊటీ వెళ్ళాలా? ఖచ్చితంగా వెళ్ళాలి. హ్మ్. ఈసారైనా 2 సబ్జెక్ట్స్ పూర్తి చేయాలిగా. మ్మ్. ఇక్కడుంటే నువ్వు చదవు, అందుకే నువ్వు ఊటీకి వెళ్ళాలి. తెలుసు, ఆ అమ్మాయి గురించేగా నీ బెంగ. yes. ముందు నువ్వు ఎగ్జామ్స్ పూర్తి చేయి, ఆ తర్వాత నువ్వు నేను కలిసి అమ్మాయిని వెతుకుదాం. ఉమ్? అది కాదురా, మా ఫ్రెండ్స్ అంతా అమ్మాయి ఏ క్లాసు, ఈ సిటీలో 1112 మంది ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కువ, అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం, ఈలోగా ఎవరిని ప్రేమించేస్తారేమోనని అంత భయపెడుతున్నారా? ఫూల్స్. ఉమ్. మీ ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద మేధావులా? మ్మ్? ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరైనా లవ్ చేస్తున్నానా? అది కాదురా, వాళ్ళు చెప్పేది అందమైన అమ్మాయిల గురించి. ఏంటను ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఊటీ వెళ్తున్నావు, అది కూడా సెకండ్ క్లాస్ లో? చంద్రమోహన్ అంకుల్ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి సీరియస్ గా ఉందని తెలిసి కూడా వెళ్ళి చూసి రాకుంటే ఏం బాగుంటుంది ఆకాష్? అందుకని ఒక్కదానివే వెళ్తావా? నేను రాకూడదా? నీకు 10 రోజుల్లో పరీక్షలు. చదువు విషయంలో కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. బాలు 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 నో బాలు, ఊటీ ట్రిప్ క్యాన్సిల్. ఏ ఎందుకు? ఇది S4, మంది S2. పద. తాతయ్య అలాగే అంటారు. నీతో హలో, ఆ? ఇదిగో ఇక్కడుంది, రా. ఆటోగ్రాఫ్ పార్టీనా? మ్మ్. మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ మై పాలసీ. హ్మ్. వెల్కమ్ మేడం. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఇస్ అంకుల్? కొంచెం పర్వాలేదు, హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు ఎస్టేట్కి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే. రేయ్, ఎందుకురా ఇలా ప్రాణాలు తీస్తున్నావు? హాయిగా బస్సులో పోయేవాడిని కదా. ముందా పంజయ్, ఆ ఎందుకన్నావు అంటావు? అడవి మధ్యలో ఆపేసి వెళ్ళమంటే ఎలా వెళ్ళేది? అర్థమైందిగా, ఉండు. ఓయ్, కారు ఒకటి వస్తుంది, లిఫ్ట్ అడిగి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి చావు. హలో, ఆ? లిఫ్ట్ అడుగుతారా? ఇక్కడ ఎవరు ఆపరు, ఇది దాదోబడి ప్లేసు. ఛ! ఛ! ఏం పా తమిళ తంబి, ఏమయ్యా నేను నీకేం ద్రోహం చేశానయ్యా? ఛ! ఊటీ ఊటీ ఊటీ, ప్రాణాలు తోడేస్తుంది. ఏంటి సార్, కార్ రివర్స్ వస్తుంది? ఆ? హాయ్. కార్కి ఏదైనా ప్రాబ్లమా? మే ఐ హెల్ప్ యూ? ఊటీ వెళ్ళాలి. ఓకే, కమ్ ఆన్. డ్రైవర్, మేడం, అతనికి కొంచెం హెల్ప్ చేయి, అలాగే. మేము వెళ్తాం. కమ్. ఓహ్! I Manu, your good name please? బాలు. Glad to meet you. మీరు నాకు ఇంతకు ముందే తెలుసా? ఓ, ఆ రోజు కోవెల్లో. నో 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 నో, దట్ డే అబీస్ లో ఆ చిన్న పాప. యా, ఇట్ వాస్ అమేజింగ్. ఆ రోజే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుని ఫాలో చేశాను, బట్ ఐ మిస్డ్ యూ. బాలు. బాలు, ఆ, ఇక్కడికి మీరు? ఇక్కడే మా పిన్ని వాళ్ళు చదువుకోవడానికి వచ్చాను.
అను, నువ్వు వెళ్ళు. Please try. You fool!